యొక్క సూచనలు సలహాలు తీసుకొని రామప్ప చుట్టుపక్కల కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి అది కూడా డెవలప్ చేస్తాం. ఇప్పుడే సమ్మక్క సారలమ్మకు కూడా మన ముఖ్యమంత్రి గారు మంత్రి గారి యొక్క మరి ఆలోచన మేరకు జంపన్న వాగును కూడా మనం డెవలప్ చేసుకుంటాం. దానికోసం మన స్టేట్ టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు 5 కోట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సమ్మక్క సారలమ్మను బాగా డెవలప్ చేయాలని చెప్పడంతో దాదాపుగా ఇవాళ రేపు 150 కోట్లతోటి స్వాస్థ్య ప్రాతిపదికన కూడా అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు కూడా చకచకా చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని మా శాఖ నుంచి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అఫీషియల్ గా ఏదైతే ట్రైబల్ శాఖ నుంచి 150 కోట్లతోటి అద్భుతంగా రాబోయే కాలంలో ఎక్కువ రోజులు పబ్లిక్ ఉపయోగపడే విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ లక్నవరంలో కూడా కొంత ప్రభుత్వ ప్రైవేట్ పర్సన్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఒక 2 ఐలాండ్స్ ఉన్నాయి, ఇంకా 2-3 ఐలాండ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా డెవలప్ చేయడానికి తొందరలోనే నిధులు కేటాయించుకొని ఇది ములుగు అంటే అద్భుతమైనటువంటి టూరిజం గా డెవలప్ చేస్తాం, ఎడ్యుకేషన్ హబ్ గా డెవలప్ చేసుకుంటాం, హెల్త్ గా కూడా. ఎందుకంటే ఇటు మెడికల్ కాలేజ్, ఇక్కడే నర్సింగ్ కాలేజ్ కూడా మొన్ననే మా దామోదర్ రాజనరసింహన్న గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మెడికల్ కాలేజీ అది ఢిల్లీ స్థాయిలో ఒక నిరాకరణ అయినప్పటికీ కూడా ములుగులో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి మెడికల్ కాలేజీ సంపూర్ణంగా జీవో ఇప్పించి రన్ అయ్యే విధంగా ఇప్పుడు 2వ సంవత్సరం రన్ అవుతోంది. ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఈ పక్కనే మరి మొన్ననే ఇవ్వడం జరిగింది, అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అన్ని రకాలుగా ఏదైతే మనం ములుగు వెనుకబడి ఉందని మన భావన అదే విధంగా పరిస్థితులు ఉండనో వాటిని అధిగమించి ఇప్పటికే మీకు తెలుసు ఎడ్యుకేషన్ లో కూడా ములుగు జిల్లా పిల్లలు రాష్ట్రంలో ఇంటర్లో ఫస్ట్ వచ్చినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో కూడా 10th లో లాస్ట్ టైం 8th ప్లేస్ లో వచ్చి ఈసారి ఫస్ట్ రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వ్యవసాయ పరంగా, టూరిజం పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా ఇవన్నీ కూడా మరి మన ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే కృత నిత్యంతో పనిచేస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో